హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి రైతు భరోసా పైన ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. రూ. 10 చెప్పారు. రైతు భరోసా తెలంగాణలో ఇటీవల కాలంలో ప్రభుత్వం రైతు భరోసా నిధులు అనేది రైతుల ఖాతాల్లో జమ చేసిన విషయం తెలిసిందే. అయితే చాలా మందికి డబ్బులు వచ్చాయి, కొంతమందికి మాత్రం డబ్బులు అనేది రాలేదు. అయితే ప్రభుత్వం నుంచి సీఎం రేవంత్ రెడ్డి ఎట్టకేలకు రైతు భరోసా సంబంధించి సహాయ కేంద్రాలను అయితే ఏర్పాటు చేస్తున్నట్లు, ఇందుకు సంబంధించి దరఖాస్తులు తీసుకుంటున్నారని రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం నిధులు అనేది జమ చేశారు కదా. ఇప్పటికే 3,400 కోట్ల రూపాయలు రిలీజ్ చేసినప్పటికీ బ్యాంకుల చుట్టూ అధికారుల చుట్టూ తిరిగినా కూడా ఫలితం లేకపోవడంతో ఎట్టి పరిస్థితుల్లోనూ రైతులు ఆందోళన ఇబ్బంది పడొద్దని చెప్పేసి ప్రభుత్వం గుర్తించిందనమాట. ఈ తరుణంలోనే రైతు భరోసా ఎందుకు పడలేదని వ్యవసాయ అధికారులతో పాటు ఇక ఇందుకు సంబంధించి రైతులు కూడా మళ్ళీ దరఖాస్తు చేసుకున్నట్టు తగిన సమాచారాన్ని అందించినట్లయితే వారు సార్ట్అవుట్ అయితే చేస్తారట. ప్రభుత్వం అనేది మరో అవకాశాన్ని అయితే కల్పించినట్లు అప్డేట్స్ అయితే అందుతున్నాయండి. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గుడ్ న్యూస్ చెప్పారనమాట. ఏదైతే చేనేత కార్మికులకు సంబంధించి 1,00,000 లోపు ఉన్న చేనేత రుణాలు మాఫీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు అయితే జారీ చేసింది. ఇందులో 33 కోట్లు మంజూరు చేసినట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించడం జరిగిందనమాట. గత ప్రభుత్వంలో చిన్న చూపు చూసిన గురైన చేనేత రంగాన్ని సంవత్సరం కాలంలో మా ప్రభుత్వం తిరిగి గాలిలో పెట్టేందుకు అనేక విధానపరమైన నిర్ణయాలు కూడా తీసుకున్నామని తెలియజేయడం జరిగిందనమాట. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చిన వెంటనే ప్రభుత్వం శాఖలకు సంబంధించి కొన్ని మార్పులు చేర్పు కూడా చేసిన విషయం తెలిసిందే. అయితే తెలంగాణలో ప్రభుత్వం ఇటీవల కాలంలో రైతు రుణాపి చేసింది. దాంతోపాటు రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, ఆత్మీయ భరోసా 6,000 రూపాయలు, కొత్త రేషన్ కార్డులకు సంబంధించి రేపు మనకు రైతు భరోసా ఎన్ని ఎకరాల వరకు జమ అయ్యే అవకాశాలు ఉంది, ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అందరికీ డబ్బులు జమ కాబోతున్నాయి, ఇటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి. నేను చివరి వరకు చూడండి, అర్థమవుతుందండి. మరోసారి కనుక ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. చూస్తున్నారని లైక్ చేయడం మర్చిపోతున్నారని వెంటనే లైక్ చేయండి. మిత్రులందరూ కూడా వీడియోని షేర్ చేయండి. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. మనం తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ఇటీవల కాలంలో 3 ఎకరాల వరకు రైతు భరోసా నిధులు అనేది అందరి అకౌంట్లో అయితే జమ చేస్తామని చెప్పి, అయితే క్షేత్రస్థాయిలో ఇక గ్రామాల్లో చూసుకున్నట్లయితే ఇందుకు భిన్నంగా ఉన్నట్లు, అంటే సర్వేలు రీసర్వేల పేరుతో అసలు రైతు భరోసా అనేది గతంలో రైతు బంధు వచ్చిన వారికి సైతం రాలేదట. ఈ సీజన్కి సంబంధించి మాకు డబ్బులు వస్తాయని చెప్పి చాలామంది అయితే ఎదురు చూస్తారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చిన నాటి నుంచి రైతులకు అన్ని రకాల ఇక రుణమాఫీ అందిస్తామని చెప్పి రుణమాఫీ చేశారు. ఇక నిజామాబాద్ జిల్లాలో కొంతమంది రైతులకు మాత్రమే వచ్చాయట, మిగతా రైతులకు మాత్రం రాలేదని చెప్పేసి అప్డేట్స్ అయితే అందుతున్నాయండి. అయితే రాష్ట్రంలో ప్రభుత్వం కొత్త పద్ధతిలో తీసుకొచ్చింది. ఫీల్డ్ వెరిఫికేషన్ చేసిన తర్వాత కొన్ని అకౌంట్లు కావచ్చు, సర్వే నెంబర్లు అయితే బ్లాక్ చేశారు. అయితే ప్రభుత్వం చెప్పినట్లుగానే అందరికీ ఉపయోగపడే విధంగా రైతు బంధు చెక్కులు అయితే రిలీజ్ చేశారు. కానీ ఈసారి మాత్రం అందరి అకౌంట్లో డీబీటీ పద్ధతిలో నేరుగా అకౌంట్ టు అకౌంట్ ట్రాన్స్ఫర్ అయితే చేయడంతో కొంతమంది పట్టాదారు పాస్ పుస్తకాలు, బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్, ఐఎఫ్ఎస్సి కోడ్, ఆధార్ కార్డ్ డీటెయిల్స్ అనేది మ్యాచ్ కాలేదట. దీనివల్ల చాలా మంది అయితే ఎదురు చూస్తున్న వారికి నిరాశ మిగిలిందని అంటున్నారు. ఇటువంటి సాంకేతిక సమస్యలన్నింటినీ కూడా గుర్తించి ప్రభుత్వం త్వరలోనే అందరి అకౌంట్లో అయితే డబ్బులు అనేది జమ చేస్తామని ముందుకు వచ్చిందనమాట. ఇప్పటికే నివేదికలు అయితే అందుతున్నాయట. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారు, దాంతోపాటు జనవరి 1 తారీఖు నుంచి పట్టా పాస్ పుస్తకాలు వచ్చిన వారికి ఆధార్ కార్డు, పాన్ కార్డు, బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్, భూభారతిలో ప్రత్యేక కాలంలో కూడా అధికారులు అయితే నమోదు చేశారట. తగిన సమాచారాన్ని అధికారులు అయితే అందిస్తున్నారు. ఎవరు అర్హులు ఏంటనేది లిస్ట్ అయితే వస్తుందట. ఇందుకు సంబంధించి ప్రభుత్వ విధానాల ప్రకారం అర్హత ఉన్న వారికి మాత్రమే ఈ నిధులు అనేది వారి ఖాతాలో ట్రాన్స్ఫర్ అయ్యే విధంగా సర్వే నెంబర్లు పూర్తిగా బ్లాక్ చేయడంతో కొంతమంది సాగు చేస్తున్నటువంటి నిజమైన సాగు లబ్ధాల్లో కూడా డబ్బులు అనేది రాలేదట. సో దానివల్ల ప్రభుత్వం వారిని మరో అవకాశం కల్పించాలని, సో ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్నిటినీ ముందుగానే సాల్వ్ చేసే విధంగా ప్రభుత్వం చర్యలు అయితే చేపడుతుంది. నిధుల విషయంలో స్పష్టత ఏదైతే లేకపోవడం, 3,400 కోట్లు రిలీజ్ చేశారు. మిగతా దాదాపు 10,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తామని చెప్పి ఇప్పటి వరకు వివిధ పథకాలకు సంబంధించి అరకొరగా ఇప్పుడు రైతు రుణమాఫీ అనేది 20,000 కోట్ల రూపాయలు చిల్లర రిలీజ్ చేశారు. కానీ ఇప్పుడు ప్రస్తుతానికి ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇండ్లు మార్చి 31 తారీఖు లోపు అందరి అకౌంట్లో అయితే డబ్బులు అనేది రిలీజ్ చేసే విధంగా ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది. ఇప్పటికే ఢిల్లీలో కావచ్చు పెద్దలు, మంత్రులు కూడా పథకానికి సంబంధించి రైతుల్లో తీవ్ర ఆందోళన నెలకొందని, ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ డబ్బులు అనేది ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాటు చేసి ముందుకు సాగాలని, ఇచ్చిన మాట ప్రకారం ప్రభుత్వం ఎలక్షన్లు కూడా రాబోతున్నాయని చెప్పేసి రిపోర్ట్లు అయితే వచ్చాయట. ప్రభుత్వం
రైతు భరోసా విషయంలో ముందడుగు అయితే వేసిందనమాట. ఇప్పటికే కొన్ని జిల్లాల్లో బాన్స్వాడ, కామారెడ్డి, కొన్ని జిల్లాల్లో, కొన్ని గ్రామాల్లో, పట్టణాల్లో కావచ్చు మండలాల వారీగా సహాయ కేంద్రాలు ఏర్పాటు చేసి రైతు భరోసా రాని వారికి జూనియర్ ఏదైతే అసిస్టెంట్లకు అయితే ఆ బాధ్యతను అయితే అప్పగించడం అయితే జరిగిందట. ఎవరికి వచ్చాయి ఏంటి అనేది డాక్యుమెంట్లు, సమాచారం, దరఖాస్తులు అయితే మరోసారి తీసుకుంటున్నారు. ఇక అరకొరగా అన్ని పథకాలకు సంబంధించి ఇస్తున్నట్లుగానే అయితే ఇందిరమ్మ ఇండ్లు ప్రారంభించారు. అందులో 72,000 మందికి ఇచ్చారు. మిగతా ప్రతి నియోజకవర్గం 3,500 ఇళ్ళు కేటాయిస్తామని చెప్పి మరో వారంలో ఇళ్లకు సంబంధించి కూడా అందరికీ అర్హులైన వారికి ఇచ్చే విధంగా ప్రభుత్వం ప్రణాళిక రచిస్తుందని ఇప్పటికే మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. అయితే గత సంవత్సరంలో ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని చెప్పి ఈ సంవత్సరంలో అయితే ఎట్టకేలకైతే ప్రారంభించారు. L1, L2, 3 కేటగిరీలో ఉన్న వారికి L1లో ఉన్నవారు L2లోకి వెళ్ళడం, ఇలా కొన్ని పొరపాట్లు జరిగినట్లు గుర్తించి ఫిర్యాదులు అయితే అందాయట. మరి మరోసారి గ్రామాల వారీగా వెరిఫికేషన్లు అయితే వస్తున్నాయండి. అధికారులు అయితే చర్యలు వేగవంతం చేయబోతున్నారట. అప్పుడు అయితే తగిన సమాచారాన్ని నిక్షిప్తం చేయబోతున్నారు ఫిర్యాదుల ఆధారంగా. ఇక తెలంగాణ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ భరోసా 6,000 రూపాయలు వ్యవసాయ కూలీలకు. రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది 5 లక్షల మంది ఉంటే దాదాపు ఇప్పటి వరకు 66,000 మందికి మాత్రమే ఇచ్చారు. అయితే అందరికి ఇవ్వలేదు. మరి బడ్జెట్ లేకపోవడమా, అరకురక ఇచ్చినట్లు ఈ పథకాన్ని కూడా పూర్తి అయితే చేయలేదు. రైతు భరోసా విషయంలో ప్రభుత్వం గతంలో ఎమ్మెల్సీ ఎలక్షన్ సంబంధించిన నోటిఫికేషన్ రావడం, కొంత ఎకరాల వారీగా విస్తీర్ణ వారీగా పెంచుకుంటూ డబ్బులు అనేది రిలీజ్ చేసింది. కానీ ఇప్పుడు తెలంగాణలో చాలా మంది ఎదురు చూస్తున్నారు. అసలు రైతు భరోసా అనేది ఎన్ని ఎకరాల వరకు సీలింగ్ ఉంటుంది? గతంలో చెప్పారు 5 ఎకరాల వరకు సీలింగ్, ఇప్పటికీ దాదాపు 3 ఎకరాల వరకు నడుస్తుంది. మరి 5 ఎకరాల వరకు సీలింగ్ ఉంటుందా, లేదంటే 10 ఎకరాల వరకు సీలింగ్ విధిస్తారా? దీనిపైన ప్రభుత్వం ఒక స్పష్టత ఇవ్వాలని చెప్పి చాలా మంది అయితే ఎదురు చూస్తున్నారు. అయితే ఏదైతే ప్రభుత్వంలో మనకు రైతు బంధు అనేది ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎకరాల వరకు రిలీజ్ చేశారు. కానీ ఇటీవల కాలంలో జనవరి 26 తారీఖున ఎంత చెక్కుల రూపంలో ఇచ్చారు, 90,000, 80,000. సో దీన్ని బట్టి చూసుకున్నట్లయితే దాదాపు ఎకరానికి 6,000 రూపాయలు వేసుకున్నా కానీ మనకు 10 ఎకరాలకు 60,000. సో ఈ రకంగా చూసుకున్న 14-15 ఎకరాల వరకు కూడా వచ్చే అవకాశాలు అయితే ఉన్నట్టు తెలుస్తుంది. అది సాగు చేస్తుండాలి. దాంతోపాటు బ్లాక్ లిస్ట్లో ఉండకూడదు. వారికి మాత్రమే డబ్బులు అనేది జమ అవుతాయి. కానీ మొదట చిన్న సన్నకారు రైతులకు ఇవ్వాలి కాబట్టి ప్రతి ఎకరానికి డబ్బులు రావాలి. సో ఇందుకు సంబంధించి కూడా ప్రభుత్వం అన్ని విధాల ఆర్థిక శాఖకు నిధులు సమకూర్చే ప్రయత్నం అయితే జరుగుతుంది. ఇటు ఉద్యోగులకు సంబంధించి పెండింగ్ బిల్లులు ఉన్నాయి, క్లియరెన్స్ చేయాల్సి అయితే వస్తుంది. దాంతోపాటు రైతు భరోసా నిధుల విషయంలో, మిగతా 4 పథకాల విషయంలో ఈ సంవత్సరం మొత్తం వీటిని ఫాలోఅప్ చేసి మొత్తానికి అయితే రైతు భరోసా నిధులతో పాటు కొత్తగా రైతు రుణమాఫీ ఇక ఇవన్నీ కూడా అందించాలి. కాబట్టి ప్రభుత్వం ఇందుకు సంబంధించి కార్యాచరణ సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశాలు అయితే జారీ చేశారట. రేపు మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 3 ఎకరాల వరకు జమ అయింది. వారితో పాటు ఎవరికైతే రైతు రుణమాఫీ రాలేదో 3 ఎకరాల వారితో పాటు 4 ఎకరాలు, 5 ఎకరాల వరకు అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట. మీకు ఫోన్లో కూడా మెసేజ్ అయితే వస్తాయండి. ఒకసారి చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ప్రభుత్వం మార్చి 31 తారీఖు చెప్పింది. ఇంకొక 10 నుంచి 20 రోజులు మాత్రమే సమయం అయితే ఉంది కాబట్టి చాలా తక్కువ టైం ఉంది. దాంతోపాటు బ్యాంకుల పని దినాలు కూడా సగానికి సగం 14 నుంచి 15 రోజుల సెలవులు అయితే ఉన్నాయి. ఈ పరిస్థితుల్లోనూ నిధులు అనేది జమ చేయబోతున్నట్లయితే అప్డేట్స్ అయితే అందుతున్నాయండి. మీ ఫోన్లో కూడా మెసేజ్లు అయితే వస్తాయి. అన్న మాకు ఇన్ని ఎకరాలు ఉంది, ఇంత డబ్బులు పడదని చెప్పేసి కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.